అందరికీ నమస్కారం అండి. శ్రీ విశ్వవసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం తులారాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ద్వాదశ రాశుల్లో తులారాశి వారికి చాలా అద్భుతంగా ఉంది. వీరి యొక్క సంచారం అంటే రాశి సంచారం ఎలా ఉంది అంటే శని 6వ స్థానంలో వస్తున్నాడు, రాహు 5వ స్థానం, కేతు 11వ స్థానం, గురువు 9వ స్థానం. ఈ యొక్క గ్రహాల సంచారం వలన చాలా అద్భుతమైన ఫలితాలు వీళ్ళకి గోచరించే అవకాశం ఉంది. విద్యార్థుల విషయంలో చాలా అనుకూలంగా ఉంది. విద్యార్థులు మంచి ఉత్తీర్ణత శాతం బాగుంటుంది. విద్యార్థులు మంచిగా చదువుకోవడానికి ఉత్సాహంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. విద్యార్థుల విషయంలో వాళ్ళ తల్లిదండ్రులు చాలా ఆనందంగా ఉంటారు. ఈ విషయంలో ఉద్యోగుల విషయంలో వీళ్ళకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ప్రమోషన్స్ కోసం ఎవరైతే చూస్తున్నారో ఎంతకాలం ఆ ప్రమోషన్స్ ఈ సంవత్సరం వచ్చే అవకాశం ఉంది. శని 6వ స్థాన సంచారం వలన ఈ యొక్క లాభం చేకూరే అవకాశం ఉంది. ఎవరైతే వాళ్ళు స్థానచలనం చేయాలనుకుంటున్నారో, వాళ్ళకి ఇష్టం ఉన్న ప్లేస్కి వెళ్ళాలనుకునే వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. సో ఓవరాల్గా ఉద్యోగస్తులకు కూడా చాలా బాగుంది. ఉద్యోగం కోసం అన్వేషించేవారు, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఎవరైనా ప్రైవేట్ కంపెనీలో, సాఫ్ట్వేర్ కంపెనీలో ఎవరైనా ప్రయత్నం చేసేవారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. రాజకీయ నాయకుల విషయానికి వచ్చేవరకు రాజకీయ నాయకులకు చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం వారు అనుకున్న పదవిని అలంకరించడానికి ఇంతకాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఈ సంవత్సరం ఫలించే అవకాశం ఉంది. ఎన్నో రకాల ప్రయోజనాలు వాళ్ళు చేసే పనుల వల్ల వీళ్ళు ఈ సంవత్సరం ప్రయోజనాలు పొందే అవకాశం రాజకీయ నాయకులకు ఎక్కువ శాతం కనిపిస్తుంది. సినీ ఫీల్డ్లో ఉన్న వారికి చాలా అనుకూలమైన కాలం. తులారాశి వీరు సినీ పరిశ్రమలో ఒక మంచి స్థానంలో ఉండే అవకాశం తులారాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగా ఉంది, కలిసి వస్తుందని చెప్పవచ్చు. వ్యాపారం చాలా లాభదాయకంగా ఉంటుంది. ఎలాంటి వ్యాపారాలైనా వీళ్ళు చేయడానికి చాలా ఉత్సాహంగా ముందుకు వెళ్తారు. వ్యాపారం చాలా లాభంగా ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చాలా బాగుంటుంది. ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఓవరాల్గా అంత బాగుంది కాబట్టి అది కూడా అంత పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, అంత బాగుంటుంది. విదేశీయానం చేసేవారికి అనుకూలంగా ఉంది. విదేశాల్లో ఉద్యోగం చేసేవారికి బాగుంటుంది. అక్కడ ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళకు కూడా ఈ సంవత్సరం ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.